హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చింతాకు పచ్చడి చేస్తున్నాం. ఏందిమా ఒట్టిమిరకాయ ఉప్పు వేసింది? ఫస్ట్ వేయించిన ఎండుమిర్చి రాళ్ళుప్పు వేసినాం. వేసి నూరిన తర్వాత శనక్కాయ పప్పులు, మళ్ళీ చింతాకు, ఎక్కువైతుందేమో కారం ఏమన్నా. చింతపప్పులు, తెల్లగడ్డ వద్దా? జీలకర్ర దాంట్లోకి వేసేసినావా? ఎండుమిర్చి ఉప్పు బాగా మెదిపిన తర్వాత శనక్కాయ పప్పులు వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు చూడరు మళ్ళీ యూట్యూబ్లో పెట్టేకి. ఇదంతా మెత్తగా అయినాక చింతాకు, శనక్కాయ పప్పులు అన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతాకు ఉడకబెట్టుకున్నది దాంట్లో వేసి మొత్తం మెత్తగా దంచుకున్నాం. చివర్లో ఎర్రగడ్డ వేసుకుంటే ఇప్పుడు శనక్కాయ పప్పులు అన్నీ మెత్తగా నలిగిపోయిన తర్వాత చూడండి చింతాకు వేస్తూ ఉంది. చింతాకు వేసి దంచుకోవాలి మెత్తగా. ఏటికి పోతాండా నేను అవి వేసినప్పుడు అది చూపిస్తారు అంత. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు శనక్కాయ ఎర్రగడ్డ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఏం తిరుగువాత అక్కర్లే. కారం మిరపకాయలు తీసేసినాయంటే కరెక్ట్గా వేసిన కారం అక్కర్లే, ఉప్పే. దీనికే తిరుగువాత అక్కర్లే కదా. చెత్తబుట్లు కూడా పడేయడం మానేస్తుంది కదా. మేము అర్థం చేస్తే మాటలు వాడేస్తాడమ్మా. అర్జెంట్ పరిగెత్తుంది మాకు తెచ్చి పడిపోతుంది. ముగ్గులు ఏమో సెల్లుల్లో చూసి మరి పొద్దున్నే కూతురు వచ్చి ముగ్గులు వేస్తుంది పక్కింట్లో. మనకైతే చేత కావు వాళ్ళకు. ఏదో ఒకటి వేసుకుంటా అంటే పోతాండి, ఏం కొలవతాండి. నీళ్ళు కారబట్టినా నువ్వే పోసినావు. ఎవరు నేను ముట్టుకొని లేపా. ఎర్రగడ్డ వేసుకొని నీళ్ళు అవుతుందిలే. సరే కొన్ని గ్లాస్ తెస్తాలే. ఫైనల్గా ఎర్రగడ్డలు వేసేసుకుంటే దంచి లాస్ట్. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తున్నా. ఎర్రగడ్డతో పాటు పచ్చడి సూపర్. చింతకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది.